డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని అభినందించే వాళ్ళు కూడా ఉన్నారు. దీని మీద జగన్నాథ్ గౌడ్ గారికి సంబంధించినటువంటి ఒక ఒపీనియన్ చూద్దాం. ప్రస్తుత ప్రపంచ జనాభా 823 కోట్ల మంది. 823 కోట్ల మందిలో ఒకే ఒక్క మగాడు మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు. అతనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కోవిడ్ కాలం తర్వాత ప్రపంచం చాలా మారుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో రకమైన మానసిక రోగం ఉంది. దాని గురించి ఆ కథాకమేష్ గురించి తర్వాత, కానీ ప్రతి రంగంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ప్రపంచం మారుతుంది కానీ జనాలు మారడం లేదు, నాయకులు మారడం లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారింది ఒకే ఒక్కడు, అతనే డొనాల్డ్ ట్రంప్. కోవిడ్ తర్వాత ఎదురైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రపంచం అంతా చిన్నాభిన్నం అవబోతుంది. విషయాన్ని గ్రహించిన అమెరికా అధ్యక్షుడు తాము ప్రపంచంలో నెంబర్ 1 మార్కెట్ అనుకోలేదు. తమ దేశం చేసిన అప్పుల బెడద నుంచి దేశాన్ని కాపాడుకోవడం కోసం టారిఫ్లు విధించడం ప్రారంభించాడు. తద్వారా తాత్కాలిక నష్టం జరిగిన భవిష్యత్తులో అమెరికాలోని మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. భయపెట్టాడో బతిమిలాడాడో తెలియదు కానీ చివరికి వడ్డీ రేట్లు కూడా ఈ మధ్య కొంత తగ్గించగలిగాడు. ఈ మధ్య అమెరికా నుండి వెలువడే ప్రముఖ పత్రికలో వ్యాసం వచ్చింది. దాని సారాంశం ఏంటంటే 200 ఏళ్ల అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనంత జాబ్ హగ్గింగ్ ఉందని. అంటే అన్న చిరాకు పడిన అమెరికాలో ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని అంటిపెట్టుకుని బతుకుతున్నారు తప్పితే చిన్న చిన్న వాటికి రాజీనామా చేసి ఇంకో ఉద్యోగం వెతుక్కోవట్లేదు అని. ఒకవేళ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేస్తే ఇంకో ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. అందుకే చాలా ఎక్కువ మంది తమను కొండాపూర్లో కుక్కలాగా చూసిన తమ ఉద్యోగాలకు అతుక్కుపోయి ఉన్నారు. ఈ విధంగా గడిచిన 200 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని ఆ వ్యాస సారాంశం. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం అమెరికా భవిష్యత్ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన అధ్యాయం. అదేంటంటే అమెరికాలో H-1B ఉద్యోగం చేసే ఉద్యోగులకి ఆయా కంపెనీలు సంవత్సరానికి $1,00,000 చెల్లించాలి. నిజానికి సరాసరి H-1B ఉద్యోగులకి ఇచ్చే జీతం $90,000 నుంచి $1.5 లక్షల ఉంటుంది. బయట దేశాల నుండి H-1B ఉద్యోగులు ఉండటం వలన అమెరికాలో పుట్టి పెరిగి చదువుకున్న వారికి ఉద్యోగాల కొరత కొంత ఉంది. ఈ నిర్ణయంతో ఒక ఉద్యోగిని బయట నుంచి తెచ్చే బదులు అమెరికాలో గ్రీన్ కార్డు లేదా పౌరసత్వం ఉన్న వాళ్ళని తీసుకుంటారు, తప్పనిసరిగా అవసరమైతే తప్ప. ఏ అమెరికా కంపెనీ H-1B మీద బయట దేశాల నుండి ఉద్యోగులను తీసుకోరు. తద్వారా అమెరికా పిల్లలకు ఉద్యోగాలు ఈజీగా వస్తాయి. తద్వారా అమెరికా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ట్రంప్ చేసిన ప్రమాణం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం నిజమవుతుంది. ప్రధానంగా మన ఇండియా నుంచి, చైనా నుంచి చదువు కోసం, ఉద్యోగాల కోసం అమెరికా వైపు చూస్తున్న పిల్లలకి చాలా నష్టం. కానీ ఏ తల్లైనా మొదట తన చనుబాలు తన సొంత పిల్లలకే ఇవ్వాలని చూస్తుంది. కానీ తన సొంత పిల్లల్ని పస్తులు పెట్టి బయట వాళ్ళ కోసం పాకులాడు. అమెరికా తల్లి కూడా అదే చేస్తుంది. అమెరికా తల్లికి పుట్టిన సిసలైన బిడ్డ డొనాల్డ్ ట్రంప్. అమెరికా రుణం తెచ్చుకుంటున్నాడు. అతను ఏ పని చేసినా అమెరికా ప్రయోజనం కోసమే. స్వతహాగా ధనవంతుడు. అతను ఏది కావాలంటే అది క్షణాల్లో జరుగుతుంది. కానీ రోజులో 24 గంటలు తన దేశం కోసమే కష్టపడతాడు. తన దేశ ప్రజల మేలు కోసమే ఆలోచిస్తాడు. నిన్ను గన్న తల్లి గొప్పది బిడ్డ. ప్రతి ఒక్కళ్ళు నీలాగే ఆలోచించి వాళ్ళ దేశాల్లో ఉద్యోగ కల్పన, ప్రజల జీవన ప్రమాణాల ఉన్నతికి దోహదపడితే ఎంత బాగుండు. మెరుగైన ప్రపంచం ఏర్పడుతుంది. అమెరికా అధ్యక్షుడైన ఓ తల్లికి కొడుకే. నీ తల్లి రుణం తెచ్చుకుంటున్నావు రా కొడక, శభాష్ బిడ్డ అంటున్నారు.